అమెరికాలోని కాన్సస్ ప్రాంతంలో తాజాగా సంభవించిన వరదల్లో గల్లంతైన బాపట్ల జిల్లా పర్చూరు మండలం దేవరపల్లికి చెందిన దొప్పలపూడి వెంకటేష్ మిగతజీవిగా కనిపించాడు. అతడి మృతదేహం తన కారుకు సమీపంలోని బురదలో కూరుకుపోయినట్లు అమెరికా పోలీసులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. 5 ఏళ్ల క్రితం ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన వెంకటేష్ చదువు పూర్తి చేసుకుని అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. కాన్సస్ వరదల్లో కారుతో సహా గల్లంతైన వెంకటేష్ కోసం గాలింపు చేపట్టగా ముందుగా కారు, బ్యాగ్ మాత్రమే లభ్యమయ్యాయి. తాజాగా బురదలో కూరుకుపోయిన మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. యువకుడి ఆచూకీ కనుగొనేలా సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరుతూ స్థానిక ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్లకు లేఖ రాశారు. చేతికి అందివచ్చిన కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో వెంకటేష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వెంకటేష్ స్వగ్రామం దేవరపల్లిలో విషాద ఛాయలముకున్నాయి. డోర్లు తీసి ఉన్నాయి అని చెప్పి ఫోన్ చేశారు. వాళ్ళు అది పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంట. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి ఏంటంటే ఇంకో గంటలో వస్తాను నేను, తలుపులు తీసేట్టు పెట్టండి అని చెప్పి ఫోన్ చేశానంట వాళ్ళకి. నా పేరు శ్రీదేవి. చనిపోయింది మా మేనమామ కొడుకు వెంకటేష్. ఎంఎస్ చేయటానికని ఫారెన్ వెళ్ళాను. డల్లాస్లో ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి వస్తుంటే ఫ్లడ్స్ వచ్చి చనిపోయాడు. మాకు తెలిసేటప్పటికి 2 రోజులు అయింది. మరి ఎన్ని రోజులకి మరి ప్రాసెస్ అయ్యిందో మరి తెలియదు. 4 రోజులు అంటున్నారు. ఎంత త్వరగా పంపిస్తే మేము అలా సంతోషపడతాము.